ఏం చేస్తున్నాం చెప్పుకోండి అందరికీ. గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే మేము చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. ఫస్ట్ అయితే బౌల్లో నెయ్యి యాడ్ చేసుకున్నానండి. కొంచెం ఆ నెయ్యి వేడయ్యాక ఇలా మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి కూరను దాంట్లోకి యాడ్ చేయాలండి. ఆ నెయ్యిలోకి వేసేయాలి. ఇలా అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అప్పుడే మాడిపోకుండా ఉంటుంది, బాగా ఫ్రై అవుతుంది. మొత్తం నెయ్యి కొబ్బరి కూర కలిసేలాగా వేపుకోవాలండి, మగ్గనివ్వాలి. కొంచెం యాలకుల్ని ఒకవైపు దంచి పక్కన పెట్టుకోవాలి. దాంట్లోనికి బెల్లం తురుముని యాడ్ చేయాలండి. కొబ్బరి కూరలోకి సరిపడినంత బెల్లం తురుమును యాడ్ చేసుకొని దాన్ని కూడా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కొంచెం కలిసాక మనం దంచిపెట్టుకున్న యాలకుల పొడిని కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. ముందుగానే యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ బాగా పడుతుందండి, టేస్ట్ బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది కూడాను. ఇలా బాగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఇంకా కొంచెంసేపు చల్లారనిచ్చి ఇలా ఉండలుగా అయితే చుట్టుకోవాలండి. 1 by 1 కొంచెం చల్లారనివ్వాలి, లేదంటే చేయి కాలుతుంది. ఇలా ఒకటి తర్వాత ఒకటి ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినట్టేనండి. ఈ కార్తీక మాసంలో ఎక్కువగా కొబ్బరికాయలు ఉంటుంటాయి కదా, ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? యశమ్మా, కమాన్, రెడీ యువర్ స్వీట్ కొబ్బరి లడ్డూలు, కొబ్బరి ఉండలు. టేస్ట్ చెప్పేలా ఉందో బాగుంది. థ్యాంక్ యూ. బాగుందంటే నేను కూడా చూస్తే ఎలా ఉందో చెవి కూడా పడుతుంది.